తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 252 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక రకాల ఆందోళనలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఆందోళన ఉద్యమాలకు తెలంగాణ జాగృతి పక్షాన మేము సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీవోఎంఎస్ 252ను వెంటనే రద్దు చేయాలని చెప్పి జాగృతి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అన్ని రకాల అన్ని రంగాల అన్ని వర్గాల ప్రజలను వంచినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరికి రిపోర్టర్లను కూడా వదలని చీడ పురుగులా మారడం అత్యంత బాధాకరంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సుమారు 23,000 పైచిలకు అన్ని రకాల రిపోర్టర్లు ఉన్నారు. గత ప్రభుత్వము జీవోఎంఎస్ 239/2016లో అన్ని రకాల రిపోర్టర్లందరికీ కూడా ఒకే రకమైనటువంటి అక్రిడేషన్ కార్డులను ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రిపోర్టర్లలో 2 భాగాలుగా విడదీసి అక్రిడేషన్ కార్డులు కొందరికి ఇస్తే డెస్క్ రిపోర్టర్లకు మాత్రం మీడియా కార్డులని ఇవ్వాలనేటువంటి నిర్ణయంతో ఈ జీవోని తీసుకొచ్చారు. కానీ ఏమంటారు, కార్డు 2 రకాలైన రిపోర్టర్లందరికీ ఈ జీవోనే సమానంగానే హక్కులను వర్తింపజేస్తుంది అని చెప్తారు ఈ జీవోలో. మరి 2 రకాల రిపోర్టర్లకు ఈ జీవో సమానంగా వర్తించినప్పుడు 2 రకాల పేర్లతో ఎందుకు అక్రిడేషన్ కార్డులు ఇస్తారని చెప్పేసి వాళ్ళ రిపోర్టర్లే కాదు వాళ్ళకు తోడుగా అన్ని రకాల ప్రజలు మేధావులందరూ కూడా నిలబడ్డారు. జాగృతి కూడా వాళ్ళ పక్కన ఉంది. ఖబర్దార్ అని ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో ఏ విధంగానైతే అక్రిడేషన్ కార్డులతో ఆ రిపోర్టర్లను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లను ఆదుకున్నారో అదే పద్ధతిని మీరు కొనసాగించాలి. 2 రకాలుగా విడదీసి అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. అసలు రిపోర్టర్లు అంటే ఏమిటి? ఇవాళ అది ప్రింట్ అయినా ఎలక్ట్రానిక్ అయినా ప్రతి విషయాన్ని ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని ప్రభుత్వానికి అందించి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజలకు అందించి అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా సారథిగా నిలబడుతూ నిత్యం ప్రజల పక్షాన ఉండేటువంటి ఈ రిపోర్టర్లు కూడా వదలకుండా ఎలాగో మీకు మోసగించి మభ్యపెట్టి లాభపడే గుణం ఉన్నదని సర్వ సమాజానికి తెలుసు. కానీ అత్యంత గొప్ప వృత్తిలో ఉన్నటువంటి రిపోర్టర్లు సమాజం యొక్క శ్రేయస్సు కోరి ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైనా తప్పులుంటే ప్రజలకు చేరదీసి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి వాటి పరిష్కారం కోరేటువంటి మార్గదర్శకులు రిపోర్టర్లు. అలాగే ప్రజల పక్షాన ప్రజలకు చేయవలసినటువంటి మంచిని చేయకుండా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా భూములు లాక్కోవడమో లేకపోతే వాళ్ళపై దౌర్జన్యాలు చేయడమో ఇలాంటి ఏది జరిగినా వెంటనే ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి వాళ్ళకు ఉండేటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాచారాన్ని అందించేటువంటి సారథులు వాళ్లకు మరింత మేలు చేయవలసినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి మీరు వాళ్లకు కీడు చేసేటువంటి పద్ధతుల్లో జీవోలు తీయడం, వాళ్ళ పట్ల వివక్షను చూపడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యకు జాగృతి పక్షాన చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. మీరు వెంటనే మీరిచ్చినటువంటి ఆ 252 జీవోను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ చేయని పక్షంలో ఆ మీడియా రిపోర్టర్లందరి పక్షాన జాగృతి పక్షాన వాళ్ళందరికీ తోడుగా అండగా నిలబడి మీ మెడలు వంచి ఆ జీవోను రద్దు చేయించేదాకా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే గత ప్రభుత్వం కూడా గతంలో రిపోర్టర్లకు ఆరోగ్య కార్డులు ఉండేటివి.
ఆరోగ్య కార్డులు ఉండడం ద్వారా వాళ్ళ కుటుంబానికి వాళ్లకు హెల్త్ పరంగా హాస్పిటళ్ళలో వైద్య సహకారం అందేది. కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్డులు ఇచ్చింది, కానీ ఆ కార్డులకు సంబంధించినటువంటి నిధులు కేటాయించి ఆయా హాస్పిటళ్లకు ఇవ్వకపోవడం వల్ల రిపోర్టర్లు ఎవరు కూడా ఆ యొక్క ప్రభుత్వ సహాయాన్ని అందలేకపోయారు. వేలాది ఖర్చు సొంతంగా సప్పు చేసి వాళ్ళ భార్య బిడ్డలకు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా గత ప్రభుత్వం ఏమో నామమాత్రంగా కార్డులు ఇచ్చి దానికి తగినటువంటి నిధులు కేటాయించకుండా పత్రికా విలేకరుల జీవితాలతో ఆడుకుంటే, ఈ ప్రభుత్వం ఏమో రెండు భాగాలుగా విడదీసి ఒకరికేమో అక్రిడేషన్ కార్డ్ అనే పేరుతో, మరొకరికి మీడియా కార్డ్ అనేటువంటి పేరుతో విడదీసి ఏదో అన్యాయం చేయాలనేటువంటి కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రను చూస్తూ సహించేటువంటి పరిస్థితి లేదు. జాగృతి పక్షాన మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో ఈ జీవోను ఎత్తివేసేదాకా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.